హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాక యూట్యూబ్ ఛానల్. సో చూస్తున్నారు కదా, చాలామంది అయితే నా కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు. లాంగ్ వీడియోస్ పెట్టండి బ్రో, పెట్టండి అంటున్నారు. పని చేసుకుంటూ కూడా లాంగ్ వీడియోస్ పెట్టొచ్చు కదా, ఇదే విధంగా షార్ట్ ఎలాగైతే తీసి అప్లోడ్ చేస్తున్నారో అదే విధంగా పెట్టొచ్చు కదా అంటున్నారు. సో మీరు అడిగే దాంట్లో పాయింట్ ఉంది, కాదనను. నాకు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, పని వాళ్ళ దగ్గర అందరూ ఒకేసారి సమానంగా పని చేయాలన్నమాట. సో పని వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అందులో నేను వచ్చేసి ఇలాంటి ఫ్యామిలీతో, ఇలాంటి మంచి బాండింగ్ ఉన్న వాళ్ళు పని చేసే ఫీల్డ్లో ఉన్నా అనమాట. నాకు ఎవ్వరు ఇక్కడ వ్యతిరేకంగా లేరు. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మధ్యలోకి వచ్చి నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయడం కూడా ఇక్కడ నుంచే నాకు మొదలైంది. ఈ ఛానల్లో నుంచే నాకు మొదలైంది అనమాట, మా పని చేసే వాళ్ళు. సో ఇక్కడ మేము ప్రజెంట్ వచ్చేసి షార్ట్లో చూస్తూనే ఉంటారు మీరు. మేమైతే బాక్స్ వేస్తున్నాం, కాలం బాక్స్ 4th ఫ్లోర్ అనమాట. సో మెట్లు అవి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కనిపిస్తున్నాయి కదా, సార్వి అయితే వేసుకున్నాము. అక్కడ మా తమ్ముడు అయితే వేస్తున్నాడు, నేను కాంక్రీట్ ఇస్తున్నాను. అవతల వ్యక్తి మా బావ అనమాట, మా అక్క భర్త, నాకు మా 4th అక్క భర్త అనమాట. సో వాడైతే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాడు. నేను ఇంకా నాకు ఆ థాట్ లేదులేండి నేర్చుకోవాలి అనేది. నాకేంటున్నా యూట్యూబ్లో ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం అయితే నాకు చాలా ఉంది. అదేదో అంటారు కదా, వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడన్నట్టు నా కష్టానికి యూట్యూబ్ తోడు. సో అదేవిధంగా అయితే ఆ ఫీల్డ్లో నాకు ఉండడం జరిగింది. అక్కడ నేను ఎందుకు నిలబడి ఉన్నానంటే, నాకు ప్రజెంట్ వచ్చేసి అక్కడ నుంచి ఇంకొకరు ఇస్తున్నారు నాకు. ఆయన వీడియోలో కనపడలేదు, మా కెమెరామెన్ సరిగ్గా తీయలేదనుకుంటా. సో అక్కడ ఉండే వ్యక్తి ఏజ్ పర్సన్ ఇక్కడ నుంచి ఆ సార్వే దగ్గరికి అయితే వెళ్ళలేడు. వెళ్తాడు, బట్ మేముండగా వెళ్ళనిస్తే బాగోదు కదా ఏజ్ పర్సన్. మేమైతే హుషారుగా హడబడి లేకుండా వెళ్తాం. సో ఆయన బాండ్లీ అంటే తెలుగులో గంప మోసుకొని అందులో కాంక్రీట్ పెట్టుకొని ఆయన ముందుకు వెళ్తుంటే చాలా గిల్టీ ఫీలింగ్ అనిపించింది. సో నువ్వు అక్కడి నుంచే ఇవ్వు నాకు, నేను ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకొని నేను అక్కడి నుంచి అక్కడికి ఇచ్చేస్తాను అని అయితే చెప్పాను ఆయనకు. ఆయన కూడా ఓకే అన్నాడు. సో ఈ విధంగా అయితే మా పని సాఫీగా జరిగిపోతుంది అన్నమాట, రోజు పని. ఇంకా చాలా చెప్పాలనే ఉంది. సో మాటలు అయితే రావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ వచ్చేసి 11K దగ్గరలో ఉంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఏదైనా కానీ